ఇప్పుడు మా నాన్నని కూడా బుట్టలో వేసుకున్నావు. కొత్తగా ఏమైనా చెప్పు. నీకు విషయం తెలియదేమో, మా అన్నయ్య పెద్ద రౌడీ, చంపేస్తాడు. నాన్న పోలీస్. ఎందుకు నవ్వుతున్నావు? లంచాలు తీసుకోడు. ఎందుకు నవ్వుతున్నావు? అన్న రౌడీ. ఆగు. నీకు పిచ్చి. అక్కడే ఆగు. నాకంటే మంచి మూడు దొరకండి నీకు. నేను చెప్పానా నీకేదే కరెక్ట్ మూడు. ప్రపంచానికి తెలిసింది, నీకు తెలియలేదా? ఆ గడ్డం కాడి నుంచి ఎలా తప్పించుకోవాలరా దేవుడా. 100 సార్లు రామ్కోట్ రాస్తాను, 7 కొండలు పరిగెత్తుకుంటూ ఎక్కేస్తాను. నన్ను కాపాడు ప్లీజ్. టైముల్లో ఉన్నట్టే నా ఒళ్ళో జారిపోతే రాత్రి రహదారుల్లో మూనైనా నా మఫ్టీలో కదిలించే నిదురవన బాధించే హాయినవన కలబడితే గెలుపవనా విసురు. నాకు త్వరగా పెళ్లి చేసేయండి నాన్న. ఈ చదువులు అవి నా వల్ల కావడం లేదు. అలా చూడకండి నాన్న, ఒట్టుగా. పైగా ఒంటరిగా నిద్ర కూడా పట్టట్లేదు. అందుక పొద్దు నుంచి కాపు కాసావు, సిగ్గులేదుటే. ఏ ఎందుకు సిగ్గు? నువ్వు చేసుకోలేదు పెళ్లి. చాచా, ఈ కాలం పిల్లలు అసలు అర్థమే కారు. అర్థం చేసుకోరే, నా ఇబ్బందులు నాకున్నాయి. ముందు దిగు. ఇక తప్పేలా లేదండి. ముందు దిగు, దిగు, వెళ్ళు. నీకు వేరే పని లేదా? ఇదే నా పని. చచ్చినోడా. వాళ్ళందరికీ ఏం చెప్పను? మళ్ళీ ఏంటి? నేను అందరితో కమిటీ అయిపోయాను, మీరు నాకు పడిపోయారని. ఏం చెప్పను? ఇక్కడ ఎందుకు నా వెంట పడుతున్నావు? మీరు ఒక్కసారి అంటే పక్కనే ఉంటాను. కాదంటే వెంట పడక ఏం చేయను చెప్పండి. చచ్చిపోతావురా. లోపలికి రా, లోపలికి రా. నేను చచ్చిపోవడం ఇష్టం లేదా? నిజం చెప్పండి. మొన్నే కదా నాకు పిచ్చన్నావు, ఇప్పుడు ఏం చెప్తామని వచ్చావు? ఒక్క నిమిషం. బాగా పరిగెట్టు సార్. నేను అందరితో కమిటీ అయిపోయాను, మీరు నాకు పడిపోయారని. చీప్ లాంగ్వేజ్. అయినా నువ్వు కమిట్ అయ్యావని నేను నిన్ను ఇష్టపడాలా? నువ్వు నాకు నచ్చలేదు.